30 ఏళ్లు దాటిన స్త్రీలకు శృంగారం చాలా అవసరం. ఏ స్త్రీ అయితే తన భర్తతో ప్రేమ, అభిమానాన్ని పంచుకుంటుందో ఆ స్త్రీ తన భర్త దగ్గర నుండి ఆశించేది నిజాయితీ ఒక్కటే. కాబట్టి నిజాయితీగా ఉండే భర్త భార్యతో జీవితాంతం వరకు తోడుంటారు. 30 ఏళ్ల వయసులో ఉన్న స్త్రీకి నాణ్యమైన శృంగారం చాలా ముఖ్యమైనది. ఈ వయసులో ఉన్న మహిళలు తమ భర్తతో మానసిక సంబంధాన్ని బలపరుచుకోవాలని చూస్తారు. అంతేకాకుండా వీరు కుటుంబ జాగ్రత్తలపై ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు. కానీ చాలామంది అబ్బాయిలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. 30 ఏళ్లు దాటిన స్త్రీలు తమ కుటుంబ సంపదను పెంచాలని కోరికతో ఉంటారు. ఈ వయసులోని ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి. ఏ భర్త అయితే తన భార్య అందాన్ని తనకంటే చిన్న వయసు ఉంటే అమ్మాయిలతో పోల్చుతాడు, ఆ భర్త తన భార్య నుండి వచ్చే నిజాయితీ ప్రేమను కోల్పోతాడు. అందం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. మరిన్ని అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 30 ఏళ్లకు పైబడి ఉన్న స్త్రీలకు శృంగారం అనేది శరీర, మానసిక ఆరోగ్యం, సంబంధం కోసం ముఖ్యమైన అంశం. ఈ వయస్సులో శృంగారానికి సంబంధించిన అనేక వివిధ సందేహాలు, అభిరుచులు ఉండవచ్చు. కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శరీర మార్పులు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. హార్మోన్ల మార్పులు, బరువు పెరగడం, శరీర చర్మం మారడం వంటివి ఉంటాయి. ఇది శృంగారంపై ప్రభావం చూపవచ్చు. ఆరోగ్యంపై ప్రభావం. 30 ఏళ్ల తర్వాత శృంగారానికి శరీర ఆరోగ్యం ఎంతో ముఖ్యమైంది. కొన్ని గర్భనిరోధక పద్ధతులు, మధుమేహం, హైబీపీ వంటి ఆరోగ్య పరిస్థితులు శృంగారంతో సంబంధం కలిగి ఉంటాయి. మానసిక కోణం. ఈ వయస్సులో స్త్రీలకు తమ అభిరుచులు, ఇష్టాలు మారవచ్చు. భర్తతో మేలైన సంబంధం, అనుకూలమైన మానసిక ఆరోగ్యం శృంగారానికి చాలా అవసరం. సంవేదన, అనుభూతి. 30 ఏళ్లు దాటిన స్త్రీలకు శృంగారం కొత్త అనుభూతులనిచ్చేలా ఉండవచ్చు. శృంగారం మాత్రమే కాదు, అది సానుభూతి, ప్రేమ, అనురాగం, మానసిక సంతృప్తి కలిగించే అంశం. ఒత్తిడి తగ్గింపు. శృంగారం నాడీ సిస్టమ్, మనస్తత్వంపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో, మానసిక శాంతిని సృష్టించడంలో శృంగారం సహాయపడుతుంది. ఈ వయస్సులో శృంగారం అనేది శరీరానికి మాత్రమే కాకుండా మానసిక సుఖం, సంబంధాలు, ఆరోగ్యాన్ని బలోపేతం చేసే ఒక ముఖ్యమైనది. 30 ఏళ్ల వయస్సు దాటిన స్త్రీలకు శృంగారం అనేది అనేక కోణాలలో ముఖ్యమైన అంశం. ఈ వయస్సులో శృంగారం ఆరోగ్యానికి, వ్యక్తిగత ఆనందానికి, మానసిక శాంతికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీర ఆరోగ్యం మరియు శృంగారం. 30 ఏళ్ల తర్వాత శరీరంలో కొంతమేర మార్పులు వస్తాయి. స్త్రీలు బరువు పెరిగే అవకాశం, ఎస్ట్రోజన్ హార్మోన్ల స్థాయిల్లో మార్పులు, మెనోపాజ్ సమీపంలో ఉండటం వంటి పరిస్థితులు శృంగారంపై ప్రభావం చూపగలవు. కానీ ఈ మార్పులు శృంగారాన్ని ఆనందకరంగా అనుభూతి చెందడంలో ఆటంకం కావు. అనుకున్నట్లుగా శృంగారం అనుభవించాలంటే శరీరాన్ని అంగీకరించి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ముఖ్యం. మానసిక స్వస్థత. 30 ఏళ్ల తర్వాత మానసికంగా కూడా చాలా మార్పులు రాబోవచ్చు. కుటుంబం, పని, వ్యక్తిగత జీవితం వంటి అంశాలతో బిజీగా ఉండటం వలన స్త్రీలు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, ప్రేమను అనుభవించడం, శృంగారానందం పొందడం కొంత కష్టం అవుతుంది. కానీ ఆరోగ్యకరమైన సంబంధాలు, పరస్పర నమ్మకం, మానసిక శాంతి శృంగారాన్ని ఆస్వాదించడంలో సహాయపడతాయి. భావోద్వేగ సంబంధం. 30 ఏళ్ల వయస్సులో చాలా స్త్రీలు భౌతిక శృంగారం కంటే భావోద్వేగ కనెక్ట్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఒక బలమైన భావోద్వేగ సంబంధం శృంగారానికి ముందు ఉన్న కసరత్తు, మక్కువ, ప్రేమ అనుభూతిని మరింత పెంచుతుంది. మానసికంగా నెమ్మదిగా కనెక్ట్ అవ్వడం శృంగారానికి మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఒత్తిడి మరియు శృంగారం. 30 ఏళ్ల వయస్సులో జీవితంలోని ఒత్తిడి, బాధ్యతలు మరియు కారకాలు వలన శృంగారంలో ఆసక్తి తగ్గవచ్చు. కానీ శృంగారం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్ లాంటి హార్మోన్లు విడుదల కావడం వలన ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది మంచి నిద్రకు, శాంతి కోసం అనుకూలంగా ఉంటుంది. హార్మోనల్ మార్పులు. ఈ వయస్సులో ఎస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు
క్రమంగా తగ్గడం శృంగారాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇది శృంగారంలో ఆసక్తి తగ్గిపోవడం లేదా అసౌకర్యం అనిపించవచ్చు. అయితే ఈ మార్పుల ద్వారా కొత్త అనుభూతులను పొందేందుకు ప్రయత్నించడం, సరైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం, వ్యాధులను నివారించుకోవడం ఎంతో అవసరం. మౌలికమైన శృంగార చర్చలు. 30 ఏళ్ల వయస్సు దాటిన స్త్రీలు తమ భాగస్వామితో శృంగారం గురించి అంగీకారం మరియు చర్చలు జరపడం అవసరం. ఇలాంటి ఓపెన్ కమ్యూనికేషన్ శృంగార సంబంధాలలో సంతోషకరమైన అనుభూతిని పంచుకోవడానికి దారితీస్తుంది. సహజమైన అభిరుచులు, అభిప్రాయాలు ఒకరికొకరు చెప్పుకోవడం ఆరోగ్యకరమైన శృంగారాన్ని ఆనందంగా అనుభవించడానికి కీలకమైన అంశాలు. రాజీ అవ్వడం మరియు అన్వేషణ. 30 ఏళ్ల వయస్సులో స్త్రీలు తమ శరీరాన్ని అంగీకరించి తమ సెక్స్ లైఫ్ను ఎక్కువ అన్వేషించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. కొత్త అనుభవాలను పొందడం, ఒకరికొకరు కొత్త విషయాలు సూచించడం వలన శృంగార అనుభవం మరింత సంతృప్తిగా మారుతుంది. భావనాత్మక శృంగారం. ఇది 30 ఏళ్ల వయస్సులో ముఖ్యంగా ప్రాధాన్యతనిచ్చే అంశం. జ్ఞానపరమైన ప్రేమ, ఆదరాభిమానాల పరస్పర మార్పిడి శృంగారం అనుభవాన్ని మరింత సమృద్ధిగా, సంతృప్తికరంగా మార్చగలదు. మీరు ఎవరుగా మారుతున్నారో అర్థం చేసుకోవడం. 30 ఏళ్లు దాటిన తర్వాత మీరు తన్ని మీరు ఆమోదించేందుకు ఆసక్తి పెరుగుతుంది. శృంగారం అనేది శరీర ప్రదర్శన కంటే మీ భావోద్వేగాలను వ్యక్తపరచే మార్గంగా భావించబడుతుంది. మీరు మానసికంగా ఎక్కువ సంతృప్తిని అనుభవించగలుగుతారు. కోపం, అనుమానాలు మరియు నమ్మకం. కొందరు స్త్రీలు తమ భర్తతో లేదా భాగస్వామితో సంబంధాలు, నమ్మకం, నిజాయితీపై దృష్టి పెడతారు. ఈ వయస్సులో శృంగారం అనేది నమ్మకం, నిజాయితీ, సహజమైన సంభాషణలతో, ఆత్మవిశ్వాసంతో అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. 30 ఏళ్ల వయస్సు దాటిన స్త్రీలకు శృంగారం అనేది శరీరానికి, మానసిక ఆరోగ్యం మరియు సంబంధం వృద్ధి కోసం అత్యంత అవసరం. ఇందులో మార్పులు, అన్వేషణ, సంభాషణ, శరీర ప్రాధాన్యతల అనుగుణంగా సంతోషకరమైన అనుభవాలను పంచుకోవడం ముఖ్యం. శృంగారం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడటం. 30 ఏళ్ల వయస్సులో శృంగారం ఒక మంచి ఒత్తిడి నుండి విముక్తి పొందడంలో మరియు మానసిక శాంతి పొందడంలో సహాయపడుతుంది. శృంగారం జరిగినప్పుడు శరీరంలో ఎండోర్ఫిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనసును ప్రశాంతం చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ హార్మోన్లు ఒత్తిడి తగ్గించడంలో మరియు అనుభవించిన శారీరక సంతోషాన్ని మానసిక ఆనందంగా మార్చడంలో సహాయపడతాయి. సమయానికి తగ్గ శృంగారం. 30 ఏళ్ల వయస్సులో కొన్ని స్త్రీలు చాలా బిజీగా ఉంటారు. వారి పని, కుటుంబం, మరిన్ని బాధ్యతలు. ఈ వయస్సులో శృంగారం ఎక్కువగా వయస్సుతో సరిపోయే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. వ్యస్తత వల్ల శృంగారం చేసే సమయం, స్థితి లేదా మార్గం కూడా మారవచ్చు. అయితే శృంగారం, అంగీకారం మరియు ఆనందం కోసం సమయాన్ని కేటాయించడం, సంబంధం కోసం ఇది చాలా అవసరం. గర్భనిరోధక పద్ధతులు మరియు వయస్సు. 30 ఏళ్ల వయస్సులో కొన్ని స్త్రీలు గర్భనిరోధక పద్ధతులను మార్చుకోవచ్చు లేదా వాటిపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కొన్ని స్త్రీలు ఈ వయస్సులో పిల్లలు చేయాలని కోరుకుంటారు, అయితే ఇతరులు పిల్లలు చేయాలని ఆలోచించని పరిస్థితుల్లో ఉంటారు. ఈ నిర్ణయాలు శృంగారాన్ని ప్రభావితం చేయవచ్చు. గర్భనిరోధక పద్ధతుల గురించి గమనించడం, వైద్యుని సూచనలు తీసుకోవడం అవసరం. శృంగారంలో భావనాత్మక సంతృప్తి. 30 ఏళ్ల వయస్సు దాటిన తరువాత శృంగారం కేవలం శారీరక ఆనందం మాత్రమే కాకుండా భావనాత్మక అనుభూతిని కూడా కలిగించవచ్చు. ఈ వయస్సులో స్త్రీలు తమ భాగస్వామితో ఉన్న అనుబంధాన్ని మరింత బలపర్చే అవకాశాన్ని కనుగొంటారు. ఇది సహజమైన ప్రేమ, సానుభూతి మరియు సామాజిక సంబంధాలలో నమ్మకాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఉన్న శృంగార అనుభవం వర్సెస్ పాత అనుభవాలు. 30 ఏళ్ల వయస్సులో స్త్రీలు శృంగారంలో ప్రస్తుత అనుభవం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఇది వారి శరీరానికి, భావోద్వేగాలకు మరింత అనుకూలంగా ఉంటుంది. కానీ గతంలో ఉన్న అనుభవాలతో ఇప్పుడు ఉన్న అనుభవం ఎలా మారిందో కూడా ఒక ముఖ్యమైన అంశం. ఈ వయస్సులో శృంగారంలో కొత్త అభిరుచులు మరియు మరింత సంతృప్తికరమైన మార్గాలను కనుగొనే అవకాశం ఉంటుంది. శృంగారంలో శారీరక ఆరోగ్యం. 30 ఏళ్ల వయస్సులో చాలా స్త్రీలు వారి
శరీర ఆరోగ్యం గురించి మరింత అవగాహన పొందడం ప్రారంభిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మరియు ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లు శృంగారానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా శృంగారం తీసుకోవడం నైపుణ్యం మరియు ఆనందం పెంచడంలో సహాయపడుతుంది. కైరోఫీలియాకి లేదా కొత్త అనుభవాలు 30 ఏళ్ల వయస్సులో స్త్రీలు శృంగారంలో మరింత అభిరుచులు మరియు కొత్త అనుభవాలను అన్వేషించగలరు. అనేక స్త్రీలు ఈ వయస్సులో తమ శృంగారాన్ని ఉత్తేజకరమైన కొత్త మార్గాల్లో అనుభవించడంలో ఆసక్తి చూపిస్తారు. ఇది మానసిక శాంతి, శరీర ఆనందం మరియు తమ భాగస్వామితో బలమైన అనుబంధాన్ని పెంచే మార్గంగా మారవచ్చు. ప్రేమ మరియు శృంగారం 30 ఏళ్ల వయస్సు వచ్చాక చాలా స్త్రీలు నిజమైన ప్రేమను మరియు పరస్పర గౌరవాన్ని ప్రాధాన్యంగా ఇస్తారు. శృంగారం ఇది కేవలం శారీరక సంబంధం కాకుండా తమ భాగస్వామితో ఉన్న మానసిక, భావోద్వేగ సంబంధాన్ని పటిష్టం చేసే ఒక ప్రక్రియగా మారుతుంది. ప్రేమతో కూడిన శృంగారం వయస్సుతో అభివృద్ధి చెందుతున్న కథలు, అవగాహనలు, సమయాన్ని కేటాయించడం అనేది 30 ఏళ్ల వయస్సు దాటిన స్త్రీల శృంగారంలో ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. గర్భం మరియు శృంగారం ఈ వయస్సులో చాలా స్త్రీలు గర్భం పొందే ఆలోచనను కూడా కలిగి ఉంటారు. శృంగారం గర్భధారణకు దారితీసే విధంగా జరుగుతుంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. అయితే చాలా స్త్రీలు తమ కుటుంబం కోసం గర్భం ప్రణాళిక చేసే సమయంలో శృంగార అనుభవాన్ని అదనపు చర్చలు, పరిశీలనలు చేస్తారు. జీవితంలో కొత్త ప్రయోగాలు 30 ఏళ్ల వయస్సు వచ్చాక కొన్ని స్త్రీలు వారి శృంగారానికి సంబంధించిన పాత అలవాట్లను మార్చి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఇదే శృంగారంలో ఒక కొత్త అవగాహన, కొత్త అనుభవాల్ని తెస్తుంది. వ్యక్తిగత అభిరుచులు తదనుగుణంగా శృంగార అనుభవం కొత్త మార్గాలను పొందగలుగుతుంది. పెరుగుతున్న అవగాహన 30 ఏళ్ల వయస్సులో శృంగారం వయోజన అభిప్రాయాలతో కాకుండా మరింత అవగాహనతో, భౌతిక మరియు మానసిక అనుభూతులతో కూడి ఉంటుంది. ఈ వయస్సులో చాలా స్త్రీలు తమ శరీరాన్ని అంగీకరిస్తారు మరియు దాని ద్వారా వచ్చే అనుభూతులను మరింత ఆస్వాదిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.